హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు జానూస్ కిచెన్ 1. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ క్యాప్సికమ్ కర్రీని చేసి చూపిస్తానండి. దీన్ని ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా నేను అరకిలో క్యాప్సికమ్ను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే 3-4 చిన్న ఉల్లిపాయలను తీసుకున్నాను. ఇంకా 50 గ్రాముల పల్లీలను కూడా తీసుకోవాలండి. అలాగే 3 మీడియం సైజు టమాటాలను కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ముందుగా క్యాప్సికమ్ యొక్క తొడిమ భాగాన్ని కట్ చేసి తీసివేయాలండి. తర్వాత క్యాప్సికమ్ని కట్ చేసుకొని లోపల ఉన్న గింజలను తీసివేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను కూడా గింజలను తీసివేసానండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. క్యాప్సికమ్ అన్నిటినీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలను తొడిమ భాగాన్ని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను చిన్న ఉల్లిపాయలను తీసుకున్నాను కాబట్టి 4 తీసుకున్నాను. మీరు పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుంటే 1 సరిపోతుందండి. ఇప్పుడు పల్లీలను తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో వేసి దోరగా వేయించుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పల్లీలను ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మన కర్రీకి ఈ పల్లీల పౌడర్తోనే మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. వీటిని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. 1 నిమిషం తర్వాత 1 టీ స్పూను జీలకర్ర ఆవాలను వేసుకోవాలండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి. వీటిని కూడా 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, ఇంకా 1/2 టీ స్పూను పసుపును కూడా వేసుకోవాలి. దీన్నంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తింటే కూడా అంతే రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే క్యాప్సికమ్ అంతా కాస్త మగ్గిపోయి ఉందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని రెండు గ్లాసుల నీళ్ళని వేసుకోవాలండి. దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి.
7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే క్యాప్సికమ్ 80% వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ను వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలండి. దీన్నంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. దీన్నంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి క్యాప్సికమ్ కర్రీ ఉడికిపోయిందండి. దీన్ని ఒకసారి కలుపుకొని చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీని అన్నంలోకి, చపాతీలోకి, ఇంకా జొన్న రొట్టెలోకి కూడా తినవచ్చునండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే జొన్న రొట్టెలోకి సర్వ్ చేసుకున్నామండి. మీకు నచ్చిన కాంబినేషన్తో తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.